ఇది ఎవరు దున్నుతున్నారు అనే పేరు కూడా లేకపోయేసరికి పట్టాలైన వాళ్ళందరి బతుకు బస్టాండ్ మీదకి అయినట్టుగా ఈరోజు అట్లా ఆగమైపోయింది. ఇప్పటికి కూడా రామచంద్రపురం మల్లంపల్లి ఏరియాలో 30-40 ఏళ్ళ నుంచి దున్నుతారు రైతులు, కానీ పట్టా లేదు వాళ్ళకు. కనీసం వాళ్ళు పోయి ఉమ్మర్ఖాన్ ఫ్యామిలీ మునిమనమలు పోయి కోర్టులో కేసేసారు. వేస్తే వీళ్ళు మాది అని నిరూపించుకుందామంటే ఆడ పట్టా లేదు, లేకుంటే కనీసం కాస్తు కాలం కూడా లేదు. అంతకుముందు మనం కొంతమంది ఈ మధ్య కాలంలో నాకు ఫోన్ చేసి అంటా ఉన్నారు, కనీసం రకమన్న కట్టిస్తే మాది మాకు గుర్తింపు పుట్టదేమో, రకాలన్న కట్టించుకోండి అని. అడిషనల్ కలెక్టర్ దగ్గర కాకుంటే కలెక్టర్ దగ్గర పోవచ్చు, కలెక్టర్ దగ్గర పోకుంటే మరి సిసిఎల్ దగ్గర పోవచ్చు, సిసిఎల్ దగ్గర నుంచి కోర్టు కూడా పోయే అధికారం, ఇన్ని స్టెప్పుల అధికారం ఈ రోజు భూభారతి ఇచ్చేది. కానీ గతంలో చూస్తే నీ భూమి ఎందుకు మారిపోయింది, పేరు ఎందుకు వేరే వాళ్ళది వచ్చిందని ఒక ఎంఆర్ఓ దగ్గర పోతే నాకేం తెలియదు అంటాడు, ఆర్టీఓ దగ్గర పోతే నాకేం తెలియదు అంటాడు, కలెక్టర్ దగ్గర పోతే నేనేం చేయలేదు అంటాడు. ఇది ఎందుకంటే రాత్రి కూడా కొంతమంది భూముల పేర్లు మారుతున్నాయి, మరి కోర్టు ఆర్డర్లు తెచ్చుకుంటున్నారు, వేరే ఇట్లా చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు కానీ అదే విధంగా మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు